లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బీసీలకు పెద్దపీట వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సామాజిక న్యాయానికి దన్నుగా నిలిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పలువురు ప్రశంసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యతనివ్వడంతో ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచింది. పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయానికి దన్నుగా నిలుస్తూ బీసీలకు పెద్దపీట వేశారు అధినేత కేసీఆర్. పార్టీలో అందరితో చర్చిస్తూ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ అంటే బహుజన రాజ్య సమితిగా నిలిచిందనేలా చేశారు. హైదరాబాద్ మినహా 16 స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించగా వాటిలో అన్ని వర్గాలకు సమన్యాయం దక్కేలా అభ్యర్థులను ప్రకటించారు అధినేత కేసీఆర్. మొత్తం 16 స్థానాల్లో 5 స్థానాలకు బీసీలకు కేటాయించి బహుజనులకు పెద్దపీట వేశారు కేసీఆర్. జహీరాబాద్, నిజామాబాద్ స్థానాలు మున్నూరు కాపు సామాజిక వర్గానికి కేటాయించగా చేవెళ్ల స్థానం ముదిరాజు వర్గానికి కేటాయించారు. భువనగిరి స్థానం గొల్లకుర్మలకు కేటాయించగా సికింద్రాబాద్ గౌడ సామాజిక వర్గానికి కేటాయింపు చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రకటించిన 16 స్థానాల్లో 5 స్థానాలను బీసీలకు కేటాయించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహుజనులకు పెద్దపీట వేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ కు నిజామాబాద్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ ను ఎన్నికల బరిలో నిలిపారు. చేవెళ్ల నుంచి ఒక స్థానాన్ని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను, భువనగిరి నుంచి గొల్లకుర్మ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్ ను, సికింద్రాబాద్ నుంచి గౌడ సామాజిక వర్గానికి చెందిన పద్మరావు గౌడ్ ను బరిలోకి దింపారు. పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయాన్ని అమలు పరచడంలో బీఆర్ఎస్ పార్టీ మార్గదర్శిగా నిలిచింది. ఇక మిగిలిన హైదరాబాద్ స్థానం ప్రకటన వస్తే మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన సంపూర్ణమవుతుంది. కాగా హైదరాబాద్ నుంచి పోటీలో బీసీ అభ్యర్థినే ఖరారు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ బీసీలకే ఖరారైతే రిజర్వ్డ్ పోగా మిగిలిన 12 సీట్లలో 6 సీట్లు అంటే 50% సీట్లు బీసీలకే కేటాయించినట్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన 12 స్థానాల్లో ఓసీలకు 6 సీట్లను కేటాయించడం జరిగింది. మిగతా వాటిలో 4 రెడ్లకు, 1 కమ్మ, 1 వెలమ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది.